జిలుగు విత్తనాల సరఫరాలో రేవంత్ సర్కార్ విఫలమైంది. రైతులకు ఎన్ని ఎకరాలున్నా ఒక్క జిలుగు బస్తా కేటాయించడంపై రైతులు భగ్గుమంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి సొసైటీ ముందు జిలుగు విత్తనాల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న జిలుగు విత్తనాలను సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో 11 గ్రామాలుంటే రామారెడ్డి కేంద్రం పరిధిలో 650 క్వింటాల జిలుగు విత్తనాలు అవసరం ఉంటే ఇప్పటి వరకు కేవలం 60 క్వింటాల విత్తనాలు సరఫరా చేశారు. మరోవైపు జిలుగు విత్తనాల ధరల పెంపుపై రైతులు మండిపడుతున్నారు. 8 ఎకరాల రైతులు మేము ఇప్పటికి నాకు ఒకటే బ్యాగ్ ఇచ్చారు. మొత్తానికి 200 బ్యాగులే ఉన్నాయంట. 200 బ్యాగులకే వాళ్ళు ఇస్తారట. ఇంకా ఏదో కొద్దిసేపు ఉంది, మళ్ళీ ఇంకా తీసుకుందాము అని అంటే అట్లా కూడా స్టాక్ లేదని వాళ్ళు అధికారులు చెప్తారు. మరీ బాగా తక్కువ వచ్చినాయని అధికారులను అడిగితే వాళ్ళు మేము గవర్నమెంట్ పూర్తిగా ఇండెంట్ పంపినాం కానీ మాకు అయితే అలాట్మెంట్ ఇంటే ఇచ్చారు, మేము ఇంటే ఇస్తాం, పై అధికారులకు చెప్తాం, మిగతా దాన్ని వాళ్ళు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 1116 రూపాయలకే బ్యాగు సప్లై చేస్తే ఇవాళ రైతుల నడ్డిడిసి ఇవాళ 2130 రూపాయలు పెంచడం అనేటువంటిది అది మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాము. రైతులను గందరగోళంలో పడేస్తుంది. చాలా మంది రైతులు చూస్తూ ఉంటున్నాం, వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతుంది. ఇది ఇంకా విత్తనాలను పెంచి 10-1500 బ్యాగులు కూడా ఈ మండలానికి సరిపోదు. ఇంకా ఇప్పుడు 600 వచ్చినాయని మాకు తెలుస్తుంది. మొత్తం 650 క్వింటాల్లో అవసరం ఉన్నది. దాంట్లో మన కామారెడ్డి జిల్లాకి 5000 క్వింటాల్లో అలాట్మెంట్ వచ్చింది. అందులో 200 క్వింటాల్లో రామారెడ్డికి అలాట్మెంట్ వచ్చింది. అందులో ఇప్పుడు 60 క్వింటాల్ వచ్చింది. ఇంకా 140 రావాల్సింది ఉంది. గతంలో 1000 వరకు ఉండే, 900 1000 అట్లుండే. ఇప్పుడు 2138 రూపాయలు ఒక బస్తాకి 30 కేజీల జీలుగు ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా తక్కువ వచ్చింది కాబట్టి అందరికి బెనిఫిట్ అవ్వాలి అనే దాంట్లో ఒక్కో బ్యాగ్ ఇస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ విడతలో వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. జిలుగు విత్తనాల సరఫరాలో రేవంత్ సర్కార్ విఫలమైంది. రైతులకు ఎన్ని ఎకరాలున్నా ఒక జిలుగు బస్తా కేటాయించడంపై రైతులు భగ్గమంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఇస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి సొసైటీ ముందు జిలుగు విత్తనాల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఒకటే జిలుగు బస్తా కేటాయిస్తున్నారట. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి బారులు తిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఎరువులు విత్తనాల కొరకు రైతులు రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార కేంద్రంగా ఉదయం 8 గంటలకు చేరుకోవడం జరిగింది. చేరుకున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తామని చెప్పిన నేపథ్యంలో రామారెడ్డి ఉన్నటువంటి మండలంలో 17 గ్రామాలు ఉంటాయి. 17 గ్రామంలో ఒకే సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలు పంపిణీ చేయడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రతి గ్రామంకి, ప్రతి సహకార సొసైటీకి జీలుగు విత్తనాలు పంపిణీ చేసే ఆనవాయితుంది. కానీ ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించినటువంటి రేవంత్ సర్కార్ ఇవాళ కేవలం తూతు మంత్రంగానే సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అరకొరగా పంపిణీ చేయడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి రైతులు ప్రైవేట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో సబ్సిడీ ఒక జీలుగు విత్తనాలకు దాదాపుగా 30% సబ్సిడీ ఉండే, కానీ ఇప్పుడు కేవలం 15% కుదించడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామారెడ్డి మండల కేంద్రంతో పాటు పక్కన ఉన్నటువంటి సదాశివనగర్ మండలం, అదేవిధంగా కామారెడ్డి జిల్లా సమీపంలో ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘం ఎవరైతే రన్ చేస్తున్నారో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసి ఖచ్చితంగా ఎరువులు విత్తనాలు సబ్సిడీ ద్వారా అందించేది పారదర్శకంగా అందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులంతా ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు బాన్సోడ వైపు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ విత్తనాలు సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల ఈ పచ్చి రొట్టె అందకపోవడం వల్ల నష్టం ఏర్పడుతుందనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు పంటకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా సంపూర్ణంగా విధి విధానాలు ఖరారు కాలేదు. ముందుగా బాన్సోడకు క్రాప్ వస్తుంది కాబట్టి ఆ రైతులు దాదాపుగా 45 రోజుల నుంచి క్రాప్ కోసి జీలుగు అదేవిధంగా ఇది పచ్చిరొట్టె కోసం వెయిట్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇటు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వేయక, అదేవిధంగా ప్రభుత్వం అరకొర వసతులతో
కూడినటువంటి ఎరువులు విత్తనాలు తూతు మంత్రంగా మొదటగా ప్రాథమిక వ్యవసాయ సహకారం ఆధ్వర్యంలో నడుస్తుండే, ఆ తర్వాత వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రెండు మధ్య వ్యత్యాసం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర డీడీలు కట్టారా లేదన్న విషయం రెండు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా క్వశ్చన్ గా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఎరువులు విత్తనాల విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రివ్యూ నిర్వహించిన సందర్భం స్పష్టంగా లేదు. ఈ నేపథ్యంలో అటు తూతు మంత్రంగానే నామమాత్రకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నటువంటి యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని అటు ఉన్నటువంటి జేడీ అగ్రికల్చర్ నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రివ్యూ పూర్తి స్థాయిలో నిర్వహించుంటే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఉంటుంటే ఆ పరిస్థితి ఇవాళ జీలుగు విత్తనాలు కానీ అదేవిధంగా ఇటు ఎరువులు విత్తనాల పరిస్థితి ఈ విధంగా ఇబ్బంది సిచ్యువేషన్ చోటు చేసుకునే పరిస్థితి లేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులు ఒకటే చెప్తున్నారు, సరిపడా ఎరువులు విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయాలి. ప్రభుత్వం గతంలో సబ్సిడీ ఆధ్వర్యంలో కొనసాగింది కాబట్టి ఆ సబ్సిడీని పునరుద్ధరిస్తే తప్ప రైతులకు మేలు చేసిన వాళ్ళుగా కాదు అని చెప్పడం. ఈ నేపథ్యంలో గత అనేక పర్యాయాలుగా ఇదే పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. మళ్ళీ క్యూ లైన్ లో చెప్పులు పెట్టే దుస్థితి ఏర్పడిందని రైతులంతా వ్యక్తం చేసి గతాన్ని తెలుసుకుని బాధపడే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సునీత, రవీందర్, 4 రోజులలో జిలుగు విత్తనాలనే కాదు వ్యవసాయం పంటలు ప్రారంభమయ్యే సీజన్ రాబోతోంది. సో మిగతా వాటి పరిస్థితి ఏంటి? విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, వాటన్నిటి పరిస్థితి ఏంటి? ఈ రేవంత్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏంటి అసలు? సునీత, ముఖ్యంగా ప్రభుత్వం ఒక నిర్దేశిత ప్రణాళికను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటగా వ్యవసాయానికి సంసిద్ధమయ్యే రైతులు బాన్స్వాడ, బోధను, నిజామాబాద్ రూరల్ తో పాటు ఇటు నిజాం సాగర్ పర్యాయక ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఆర్మూర్ వరకు నిజామాబాద్ రూరల్ వరకు ఇప్పుడు రైతులంతా దుక్కులు దున్ని వర్షాలు ముందుగా వచ్చిన నేపథ్యంలో రైతులంతా ఆ రకంగా ప్రణాళికలు వేసుకొని ఖచ్చితంగా పచ్చి రొట్టె అదేవిధంగా జీలుగు విత్తనాలతో పాటు కాంపోస్ట్ ఎరువుల కోసం వెయిట్ చేస్తున్న సందర్భం స్పష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు సరిపడా ఏ చోట అనుకూలమైన వాతావరణం ఉందో ముందుగా ఆ దిశగా ఆ సంబంధించినటువంటి అధికారులు జేఈ నుంచి అగ్రికల్చర్ జేడీ వరకు ఈ ప్రణాళిక పూర్తిగా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం గతంలో ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న అధికారుల టేబుల్ పైన ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి కాలం గడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు ఎరువులు విత్తనాల కొరత మీద ఇప్పటి వరకు డీడీలు కట్టి ప్రభుత్వానికి మాకు ఇంత ఎరువులు కావాలి, ఇంత డిఏపి కావాలి, ఇది ఇంత యూరియా కావాలని నిర్దేశితమైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించింది. కపట ప్రేమ చూపిస్తున్నారు తప్ప ఆ వ్యవహారం పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలి, రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా కనబడుతుంది. మొన్నటి వరకు మొలకలు వెళ్ళాయి వడ్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడింది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కాలేదు. ఇప్పుడు తడిసిన వడ్లు, ముఖ్యంగా ఇంకా అక్కడక్కడ తడిసిన వడ్ల విషయంలో కూడా రైతులు రందిపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ విషయం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ పూర్తిగా మొలకలు వెళ్ళిన వరి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో సమృద్ధిగా కొనమా అనే విషయంలో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పంటకు పెట్టుబడి సాయం కోసం రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పంటకు పెట్టుబడి సాయం కూడా పూర్తి స్థాయిలో నిర్దేశించిన పాపాన పోలేదు. ముఖ్యంగా రైతులను ఆదుకోవాలి, పూర్తిగా రైతులకు ఎరువులు విత్తనాలు సరిపడేంత మిగులు ఉంచాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.